నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు కూడా ప్రభుత్వ యంత్రాంగం వైపు నుంచి తీసుకోవడం, ముందస్తు చర్యలు అంటే గతంలో తుఫాను వస్తే తుఫాను తీరం దాటి వెళ్ళిపోయాక జరిగే నష్ట నివారణకు ఏర్పాట్లు జరిగాయి. అయితే ఇప్పుడు మాత్రం ముందుగానే తుఫాను వస్తుంది 3 రోజుల్లో అన్నప్పటి నుంచే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో భారీ ఎత్తున ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కూడా తగ్గించే అవకాశాలు అయితే ఉన్నాయని మనం భావించాల్సి ఉంటుంది. శ్రీహరి గారు రైట్. సత్యం, ఎస్ మీరు అన్నట్లుగా గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఏదైతే సహాయక చర్యలకు సంబంధించి కావచ్చు, ప్రజలను అప్రమత్తం చేసేందుకు ముందస్తు జాగ్రత్తలు, ఇటు ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా 360 డిగ్రీస్లో దీన్ని పరిశీలిస్తోంది. అక్కడ సహాయక చర్యలు, మనం తీరం వెంబడి తీసుకోవాల్సినటువంటి సహాయక చర్యలు ఒకటి, లేదా ఆస్తి ప్రాణ నష్టం సంభవించకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మరోవైపు వాహనదారులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాత్రి ప్రయాణాలు అనేటివి అంత తీరం వెంబడి ఉన్నటువంటి నేషనల్ హైవేలో మాత్రం అంత మంచిది కాదు అనేటువంటిది ప్రభుత్వం ఇస్తున్నటువంటి అప్పీలు. ఈ ప్రాంతంలో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిలుపును అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాత్రికి తుఫాన్ తీరం దాటబోతోంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో వెళ్ళేటువంటి ప్రయాణించేటువంటి వాహనాలు కావచ్చు, లేదా లగేజీని తీసుకెళ్లేటువంటి హెవీ లోడ్తో వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు, ఇలాంటి వారందరూ నేషనల్ హైవేస్ పక్కన వారికి కేటాయించినటువంటి ప్లేసెస్లో పార్కింగ్ చేసుకొని వెయిట్ చేయడం, తర్వాత వెళ్ళడం అనేది అందరికీ కూడా మేలు అనేటువంటి విషయంలో ప్రభుత్వం, అధికారులు అనేక ఆ విషయాలను పరిశీలనలో తీసుకున్న తర్వాత ఇచ్చినటువంటి పిలుపు కాబట్టి ఈ విషయాన్ని వాహనదారులు కూడా ఖచ్చితంగా గుర్తించాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎస్ సత్య, ఒకసారి ముఖ్యమంత్రి కూడా మాట్లాడే అవకాశం ఆయన ప్రజలందరికీ కూడా అప్రమత్తం చేసేందుకు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కూడా మీడియా సమావేశం ద్వారా మాట్లాడే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆయన మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి ప్రజలను కూడా తుఫాను తీరం దాటేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అప్రమత్తత ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. సో అప్డేట్ కూడా అందించిన దానికి మనం ఖచ్చితంగా అది కూడా చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో కావచ్చు, అన్ని శాఖల వారితో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా సూచనలు, సలహాలు అందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు కూడా ఈ సమాచారాన్ని తెలుసుకుంటూ వారు అందుకు అనుగుణంగా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇంకా కూడా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకునే చర్యలు తీసుకుంటాయి. ఇంకోవైపు ప్రజలు కూడా తమ వైపు నుంచి ఉండాల్సినటువంటి జాగ్రత్తలు కూడా చాలా అవసరం. ఎందుకంటే ఖచ్చితంగా అవసరమైతేనే ప్రయాణాలు కూడా చేయాలి. ఎందుకంటే ఈ రాత్రికి తుఫాన్ తీరం దాటుతుంది కాబట్టి ఆ సమయంలో బలమైన గాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం ఉంది. ఇక తుఫాన్ సంబంధించినటువంటి అప్డేట్ ప్రస్తుతం ఇది ఎక్కడ ఏ మార్గంలో ఎటుగా పయనిస్తోంది, ఎప్పుడు తీరాన్ని తాకేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది అనేటువంటిది కూడా వాతావరణ నిపుణులు మనతో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. విశాఖపట్నం నుంచి మనకు అందినటువంటి లేటెస్ట్ అప్డేట్ కూడా ఒకసారి వారు ఏమంటున్నారో విందాం. మచిలీపట్నానికి 110 కిలోమీటర్ల